కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పితృభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువలిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు మనం 12 పాసురాలలో ఉండేటువంటి అర్థాన్ని మన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. నిన్నటి పాసురంలో లోపల పడుకున్నటువంటి గోపికను వీళ్ళు మేల్కొల్పుతూ వీళ్ళు అన్నారు, వాషల్ కడై పత్తి అన్నారు. అంటే నీ ఇంటి గుమ్మం యొక్క, నీ గుమ్మాని పై కమ్మిని పట్టుకొని, అంటే పైన అడ్డంగా ఉండేదాన్ని ఆ కమ్మి అంటాం, దాన్ని పట్టుకొని మేము నిల్చున్నాము అన్నారు. గుమ్మం అంటే ఏమిటో మనకు సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్పాడు. అశోకవనానికి వెళ్ళిన తరువాత అక్కడ ఎగిరి అక్కడ ఉండేటువంటి ఆ గుమ్మము ఉంటుందే, ఆ తోరణం మీదకి ఎగిరి కూర్చున్నాడు. తనను ఎదిరించడానికి వచ్చినటువంటి రాక్షసులందరికీ కూడా హితోపదేశం చేశాడు. వినక ఎదిరించిన వాళ్లను సంవరించాడు. తిరిగి తాను మళ్ళీ గుమ్మం మీద ఎగిరి కూర్చున్నాడు. కూర్చొని అంటాడాయన, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుహం సైన్యానాం నిహంతి మారుతాత్మజ అంటాడు. అయ్యా, నేను రామదూతను, ఇంతమంది రాక్షసులను నేను సంహరించాను అంటే అది నా గొప్పతనం కాదు, కేవలం మా ప్రభువైనటువంటి రామచంద్రుని యొక్క అనుగ్రహమే అంటాడు. ఇక్కడ కూడా గోపికలు అలాగే చెప్తున్నారు. ఈ ద్వారపు యొక్క పైకమ్మిని పట్టుకొని అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏమిటి? ఆ విధంగా ఎందుకు పట్టుకున్నారు? ఈ ద్వారం అంటే అష్టాక్షరి మంత్రమే ద్వారము అని మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే దానికి 4 కమ్మీలు ఉంటాయి, నిలువుగా 2, అడ్డంగా 2 ఉంటాయి. అయితే ఈ నిలువు కమ్మీలు అడ్డంగా ఉంటాయి. ఒకటి ఓం అనేది, రెండవది నారాయణ అనేది. ఇవి అడ్డంగా ఉండేటువంటి కమ్మీలు అంటాం మనం, అంటే నిలువు ఎత్తుగా ఉండేటివి ఇవి. తర్వాత నా అనేది పైన, మమ అనే కింద, ఈ విధంగా ఉంటాయి. అయితే అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మంత్రానికి ఇది అసలు ఏమిటి, ఈ ద్వారము అనేది ఏమిటి, మనం ఎక్కడికైనా ప్రవేశించడానికి ఇది అందులోంచి వెళ్ళినప్పుడు మాత్రమే మన గమ్యాన్ని చేరుకుంటాం. అలాగే మన గమ్యమైనటువంటి మనం ముక్తిని పొందాలి అంటే ఇందులో ఈ ద్వారంలోంచే పోవాలి. ఈ ద్వారం ఏమిటి? ఓం నమో నారాయణ అనేటువంటి అక్షరాలను దానితో సమానం అర్థాన్ని ఇచ్చేటువంటి ద్వారం. అయితే పైన నా ఉంటుంది, కింద మా ఉంటుంది. మా అంటే ఏమిటి? మమకారం, ఇది నాది అని చెప్పడం. నా అంటే కాదు అని అర్థం. అయితే ఎంతవరకైతే మనం ఈ మాదం పట్టుకొని ఉంటామో, ప్రతిదీ నాది అనేటువంటి భావనతో, స్వార్థంతో కూడుకొని మనం బ్రతుకుతామో, అంతవరకు ఇది ఉండేటువంటి ఈ నారాయణ అనేది ఏదైతే ఉందో ఆ ఓం నారాయణ ఇవి మనకు సహకరించవు. మనం ఏం చెయ్యాలి? పైన ఉండేటువంటి నహాన్ ఉంటుందే, నా అనే దాన్ని పట్టుకోవాలి. అంటే నాది కాదు, ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా పరమాత్ముడిదే, నేను కూడా పరమాత్ముడిలో సృష్టిలో ఒక భాగాన్నే తప్ప ఇది కనిపించేది నాది కాదు, నాకు నేను కూడా రక్షకుణ్ణి కాను అనేటువంటి అలాంటి భావాన్ని కలిగి ఉన్నప్పుడు అప్పుడే మనం పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అయితే నిజానికి ఏమిటి అంటే పరమాత్ముడి యొక్క అనుభవం అనేది ఒక పెద్ద ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహాన్ని మనం తట్టుకోవాలి అంటే మనకేం కావాలి? ఏదైనా ఒక ఆధారం కావాలి, దాన్ని పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలి?
కింది కమ్మిది కాదు, పైన ఉండేటువంటి నాది కాదు అనేటువంటి దాన్ని పట్టుకుంటే సర్వం కూడా పరమాత్ముడిదే అనేటువంటి అలాంటి విశాలమైనటువంటి దృక్పథం నీలో ఉంటే ఆ ప్రవాహంలోంచి నువ్వు రక్షింపబడతావు అని చెప్తారు. అయితే ఈ భగవద్ అనుభవం చేస్తున్నప్పుడు అసలు నేను కాబట్టి ఇంత గొప్పగా చేశాను అనేటువంటి అహంకారం అప్పుడప్పుడు రావచ్చు. కానీ అది పరమాత్ముడికి రుచించదు, అది లాభం లేదు. ఆ విధంగా అనుకున్నంత మాత్రాన వైకుంఠంలో ఉండేటువంటి నిత్యులు ముక్తులు వీళ్ళంతా కూడా అంత గొప్పనైనటువంటి శక్తి కలిగిన వాళ్ళయి ఉండి వాళ్ళు ఏమంటారు, బద్ధాంజలి పుటా హృష్టా నమ ఇత్యేవవాదిన అంటారు. వాళ్ళు నమః 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 అంటూ ఉంటారు. అంటే నాది కాదు నాది కాదు, ఇప్పుడు నేను పొందుతున్న ఈ ఆనందమంతా కూడా, ఈ దివ్య అనుభూతి అంతా కూడా కేవలం నీదే స్వామి, ఇది నాది కాదు అని చెప్పి నిరహంకారంగా ఆ విధంగా ఉంటూ ఉంటారు. ఈ గోపికలు కూడా అలాగే భక్తిపరాయణులే. అంతేకాదు శ్రీకృష్ణుడికి శరణాగతి అయిన వాళ్ళు. శరణాగతి అయిన వాళ్ళు ఎలా ఉంటారు, తమదంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు. దీనికి మన పెద్దలు ఒక ఉదాహరణ చెప్తారు. అంటే శరణాగతి కావడం అంటే కుమ్మరి మట్టితో సమానమట. కుమ్మరివాడు ఊరు బయటకు వెళుతాడు, వెళ్ళి మట్టిని తన గుణపంతో తవ్వుతాడు. ఆ విధంగా తవ్వుతున్నప్పుడు ఆ మట్టి అయ్యో నన్నేంటి గుణపంతో తవ్వుతున్నాడు అని బాధపడదు. ఆ తరువాత దాన్ని గంపలో పెట్టుకొని తల మీద పెట్టుకుంటాడు. సరేలే నన్ను తల మీద పెట్టుకున్నాడు అని చెప్పి పొంగిపోదు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నేల మీద వేసి నీళ్లు పోసి కాళ్ళతో తొక్కుతాడు. అయ్యో అప్పుడు తల మీద పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏదైతే నేల మీద వేసి తొక్కుతున్నాడు అని బాధపడదు. అది తర్వాత కుండలు చేసేటప్పుడు కూడా కుమ్మరి కుమ్మరి నన్ను ఒక పెద్ద బాణం చెయ్యు, కూజను చెయ్యు అడుగుతుందా, లేదు, కుమ్మరి వాడి ఇష్టం. అలాగే శరణాగతి అయిన వాడికి కూడా స్వతంత్రించి ఇది నాకు కావాలి అని చెప్పేది ఏమి లేదు, సర్వం కూడా పరమాత్ముడిది అనేటువంటి భావన కలిగి ఉండాలి. దాన్ని మనం శరణాగతి అంటాం, దాన్నే ప్రపత్తి అంటాం. ఇక్కడ ఉండేటువంటి గోపికలందరూ కూడా ఆ విధంగా కృష్ణ పరమాత్ముడికి ఆధీనమై ఉన్నవాళ్ళే వీళ్ళు. అందుకే వాళ్ళు అనుకుంటారట, అశ్లిష్టవా పాదరతాం పినష్టు మమ దర్శనాన్ మర్మహతాం కరోతు వా యదా యదా వా విదధాతు లంపటో మత్ప్రాణనాథస్తు సయేవ నాపరహ అంటారు. అంటే నన్ను కౌగలించుకున్న స్వామి లేదా అతని పాదాలు పట్టుకొని నీవే శరణు అంటే కూడా కనికరం లేకుండా పాదాలతో నన్ను తొక్కినా, తాను కనిపించకుండా అదృశ్య రూపంలో ఉండి చూడాలనేటువంటి నా బాధను అర్థం చేసుకునకుండా నా హృదయానికి బాధను కలిగించిన, ఏది చేసినప్పటికీ కూడా అతడే నా ప్రాణనాథుడు అని చెప్పి ఆ విధంగా భావించేంతటి ఆ భక్తి కలిగిన వాళ్ళు ఈ గోపికలు. అందుకే మనం కూడా సంసార బంధంలో ఉంటుంటే మనం ఏం చేస్తుంటాం, మనను చూసినటువంటి పెద్దలు వీళ్ళంతా కూడా అయ్యో పాపం అని చెప్పి సానుభూతి చూపిస్తారు. అదేవిధంగా కులశేఖరాళ్ళు కూడా అదే అంటారు మనం చూసిన తర్వాత, ఏది హే లోకా శృణుత, హే లోకలారా మీరు చూడండి అయ్యా, వినండి, మీరు నేను చెప్పేది వినండి. హే మర్త్య పరమం హితం శృణుత, మీ అందరికీ మేలు కలిగేదాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అయ్యా మీరు. అది అహో జనానా వ్యసనాభిముఖ్యం, అయ్యో అసలు ఏమిటి ఇలాంటి వ్యసనాలు, ఈ బాధలను కలిగించేటువంటి ఈ సుఖాల పట్ల, క్షణికమైనటువంటి ఈ వీటి పట్ల ఎందుకు ఇంతగా వీళ్ళు అభిముఖులై ఉన్నారు అంటూ ఆయన బాధపడుతూ ఉంటాడట. కులశేఖరాలు వాళ్ళు శ్రీరంగానికి వెళ్ళాలి అని చెప్పి ప్రతిరోజు అనుకునేవాడట. కానీ ఎవరో భాగవతోత్తంలో వచ్చేవారు, రాగానే ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికన్నా భాగవతోత్తముల సేవనే ముఖ్యం అనుకున్నవాడు తిరిగి వచ్చేసి మళ్ళీ వాళ్ళ సేవలో నిమగ్నం అయి ఉండేవాడట. అందుకే అంటారు, దుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం అంటాం మనం ముకుందమాలలో. అంటే ప్రతిరోజు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా భగవంతుని సేవ కన్నా భాగవత సేవనే ప్రాధాన్యత కలిగింది అని భావించి ఆయన ఈ భక్తుల యొక్క పాద స్పర్శ కోసం ఆయన పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆయన ఆ విడనాడుకునేవాడట ఆయన. ఇక్కడ గోపికలు కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ అంటే శ్రీకృష్ణుని యొక్క ఆయన దర్శన భాగ్యం కలగాలి, శ్రీకృష్ణుడి దగ్గర భాగ్యం కన్నా ఈ భాగవతుల యొక్క దర్శనం అనేది చాలా గొప్పది అనేటువంటి ఉద్దేశంతోనే ఆ కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి కన్నా ముందుగా
వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ భాగవతులైనటువంటి ఈ గోపికలను మేల్కొలిపి వారి ముఖ దర్శనాన్ని వాళ్ళు చేసుకొని అప్పుడు స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి అని వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కౌసల్య లోకభర్తారాం సుషువేయం మనస్విని అంటారు. అంటే లోకనాథుడైనటువంటి ఆ శ్రీరాముడిని కన్నటువంటి కౌసల్య ఎంత అదృష్టవంతురాలు అంటూ నిన్నటి దానిలో కీర్తించారు, నిన్నటి పాసురంలో. అయితే అసలు శ్రీకృష్ణుని సంకీర్తనాన్ని మాని ఇప్పుడు ఏంటి, శ్రీకృష్ణుని యొక్క ఆధీనంలో ఉన్నారు వీళ్ళంతా. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనాన్ని మాని శ్రీరాముని గురించి కీర్తించడం ఏదైతే ఉందో అది కొందరికి నచ్చలేదట. ఇదేమిటి, శ్రీరాముడు గుణాభిరాముడు అని చెప్పి నిన్న పాడారు. అయితే ఈ విధంగా పాడడం వల్ల ఈ నందవ్రజంలో కొంత కలకలం బయలుదేరిందట. వాళ్ళు అన్నారట, అంటే శ్రీలంక ఏష తవహంత దయైక సింధో క్షుద్రే ప్రదర్జన పదే జగదంధ మధ్యే శోదీయ సోపి జనన్య కృతే కృతిత్వం అత్రావతీర్య ననులోచన గోచరోభూ. అంటే పరమాత్మునిది ఎంత దయ. వైకుంఠంలో స్వామి ఉన్నప్పుడు అతని దివ్య దర్శనం అనేది నిజానికి దేవతలకు కూడా సాధ్యం కాదు కదా. అంటే దేవతలకు కూడా ఆయన గోచరణీయుడు కాదు, కనిపించేవాడు కాదు. అలాంటిది స్వామివారిలో ఎంతటి సౌలభ్యము. ఆయన ఇక్కడ రాముడిగా ఇక్కడికి అవతరించినప్పుడు కేవలం ఆ దేవతలు అంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళు కాకుండా ఈ లోకంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఇటు పాప పుణ్యాలతో మనం ముడివేయబడి ఉన్న వాళ్ళం కదా. అలాంటి మనకు కూడా దర్శనమిచ్చాడు, అంటే జనాలకు దర్శనమిచ్చాడు ఆయన. అంతేనా, తన సౌందర్యాన్ని దర్శింపజేయడమే కాకుండా ఆయన ప్రేమించిన వాళ్లను, ప్రేమించని వాళ్లను, చివరకు రాక్షసులకు కూడా తన దివ్యమైనటువంటి ఆ దేహాన్ని, ఆ సౌందర్యాన్ని చూపించి అందరినీ కూడా ముగ్ధులను చేశాడు ఆయన. పోనీ ఏదో వీళ్ళు అంటే సరే ఆ దివిపాదులు అంటే కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు అని, అలా కాదట. వాళ్ళు ఏం చేశారు, ఇటు వానరులకు కూడా చివరకు రాక్షసులకు కూడా, అంటే తనను ద్వేషించినటువంటి రావణాసురుడు అటువంటి వాడికి కూడా తన దివ్య మనోహరమైనటువంటి ఆ రూపంతో ముగ్ధుని చేసేశాడు ఆయన స్వామి. కాబట్టి ఆ స్వామిది ఎంత సౌలభ్యం. అంతేకాకుండా ఆయన ఏమిటి నిర్ణయం, ఒకటే బాణము, ఒకటే పత్ని, ఒకటే మాట. ఇలాంటి గొప్ప గుణాలు కలిగిన వాడు రామచంద్రుడు. అంతేకాకుండా పుంసాం దృష్టి చిత్తాపహరణం అంటూ ఆ గోపిక రాముడి యొక్క ఆ సౌందర్యాన్ని, అతని యొక్క అవతారాన్ని గురించి ఆమె వర్ణించింది. ఈ విధంగా రాముడిని కీర్తిస్తుంటే కొందరు అన్నారు, ఏంటిది, నిజానికి మనం ఉన్నది ఇప్పుడు కృష్ణుడి యొక్క తరంలో కదా, అలాంటిది రాముని పొగడం ఏమిటి అనుకుందట. అంతేకాకుండా మళ్ళీ ఇంకో గోపిక అందట, కాదు శ్రీరాముడు అంటే సామాన్యుడు కాదు. శ్రీరాముడు స్త్రీల కొరకు ఎంతైనా శ్రమ పడతాడు. సీతను సంతోష పెట్టడానికే ఆనాడు శివధనస్సును విరిచాడు. నిజానికి శివధనస్సును విరవలసిన అవసరం లేదు, కానీ సీత ముఖంలో కనిపిస్తున్నటువంటి ఆమెలో ఉండేటువంటి ఆ ఉత్కంఠను ఆయన గమనించి అప్పుడు ఆమె కోసమే శివధనుర్భంగం కూడా చేశాడు. కమివ నపతి కర్త త్వచ్చాటు చుంచు మనోరథ అంటారు. అంటే సీతమ్మ, నీ ఒక్క మాట కొరకు రాముడు ఏ పైన చేస్తాడు అని. హరధనుర సౌవల్లి భంగం భభంగ మైథిలి అంటారు. సీతాదేవి నేత్రాలను చూసినటువంటి రాముడు ఆమె కన్నులలోని వ్యాకులతను కనిపెట్టాడట. కనిపెట్టిన తర్వాత ఆమె కళ్ళల్లో తిరిగి కాంతిని ప్రసరింప చేయడానికే ఆ విధంగా ఆ శివధనుస్సును విరిచి తన యొక్క ప్రతాపాన్ని చూపించాడు అంటారు. అయితే నిజానికి ఏమిటి, రావణుడు ఎప్పుడైతే రావణుడు కూడా వచ్చాడు ఆ విధంగా ధనుర్భంగం చేయడానికి. అయితే ఆ రావణుడు ఆ ధనుస్సు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు మనోవ్యాకులనేనత. పోనీ ఆ తర్వాత రాముడు వచ్చాడు శివధను దగ్గరికి, అప్పుడు వ్యాకులతనే. ఎందుకు అంటే రావణుడు వచ్చిన తర్వాత అనుకుందట, అయ్యయ్యో ఈ రావణుడు ఎక్కడ ధనుస్సును ఎక్కుపెడతాడో అనుకుందట. అంతకుముందు అనేక మంది రాజులు దాన్ని ఎక్కిపెట్టడానికి వచ్చారు, భంగపడ్డారు.
పరాభవంతో వెనుకకు తిరిగారు. ఈ రావణాసుడు కూడా ఆ విధంగా ప్రయత్నించడానికి రాగానే అప్పుడు ఈమె చూసి అనుకుందట, అది అయ్యో ఎక్కడ ఆ ధనుస్సును ఈయన అదేంటి ఎక్కువ పెడతాడు అనుకుందట. కానీ ఎప్పుడైతే ఆయన కూడా కింద పడిపోయాడో, రక్తం కక్కుకుంటూ పడిపోయాడో, అప్పుడు ఆమె సంతోషిస్తూ అందట, సీతమ్మ, నాన్నగారు ఎంత గొప్పనైనటువంటి పని చేశారు నాన్న, లేకపోతే నా గత అయ్యేదేమిటి అంటే పడంగా పెట్టినటువంటి దీన్ని పడంగా పెట్టడం వల్ల కదా ఈనాడు రావణాసురుడి నుంచి నేను రక్షింపబడ్డాను, ఎంత గొప్ప పని చేశారు నాన్నగారు అంటూ ఆమె చిరునవ్వు నవ్వుతూ సంతోషపడిందట. కానీ ఎప్పుడైతే రామచంద్రుడు అక్కడికి వచ్చాడో ధనుస్సును ఎక్కుబెట్టడానికి, ఆ సుందర రూపాన్ని చూసినటువంటి ఆ సీతాదేవి అటు శివధనుస్సును చూసిందట, ఇటు శ్రీరాముణ్ణి చూసిందట. ఆ శివధనుస్సును చూడగానే ఆమె అందట, కమట పృష్ఠ కఠోరమిదం ధనుహు అంది. ఆహా, ఈ తాబేలు పైన ఉండేటువంటి మూపు ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి ఈ ధనస్సును సుకుమారుడుగా కనిపిస్తున్నటువంటి రామచంద్రుడు అసలు దాన్ని ఎక్కుపెట్టగలుగుతాడా, కాబట్టి ఈ తానుండి స్వయంవరంలో నెగ్గగలుగుతాడా అని చెప్పి అయ్యో అప్పుడు అనుకుందట నాన్నగారు, అయ్యయ్యో మీరు ఏమిటి, ఆహా పణస్తవదారుణ అంటాడు నాన్నగారు, ఎంత కఠినమైనటువంటి ఇలాంటి నియమాన్ని పెట్టారు అన్నదట ఆమె. అంటే భట్టరు వారు అంటారు, రక్ష కబంధమనర్థయత్ అని, అంటే సీతాభరణం చేశాడన్నటువంటి కోపంతో రావణాసురుడిని ఆ యుద్ధరంగంలో 10 తలలు ఎగరగొట్టిన తర్వాత మొండెం అలాగే నిలబడి ఉంటే మొండానికి కూడా బాణాలు వేసి వేసి దాన్ని అటు ఇటు ఆడించాడట రాముడు. ఎందుకు అంటే సీతాదేవిని అపహరించాడు అనేటువంటి కోపంతో అని అంటాడు. అంటే సీతమ్మ వారి మీద ఆ రామచంద్రుడికి అంతటి దయ, ఆమెను హింసించినందుకు అంతటి కోపం ఆయనకు. అంతేకాకుండా ఆమె కొరకే కదా అసాధారణమైనటువంటి ఆ సముద్రానికి వారధిని కూడా నిర్మించాడు రామచంద్రుడు. కృష్ణుడు అలా కాదు కదా, ఈయన ఏం చేస్తుంటాడు, స్త్రీలను ఏడిపిస్తూ ఉంటాడట ఈయన. ఎందుకు, గోపికల ఇళ్ల ముందరికి వెళుతాడు, ఆ మురళి గానాన్ని వాయిస్తాడు, ఆ గానాన్ని విన్నటువంటి గోపికలు ముగ్ధులైపోయి బయటకు పరిగెత్తుకొని వస్తారు, అందరితో కలుస్తాడు, అందరు కలిసి ఆటలాడుతూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళు తన్మయ స్థితిలోకి రాగానే చెట్టుకున మాయమైపోతాడు. వాళ్ళందరూ కృష్ణ 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 ఎక్కడున్నావు అంటూ వాళ్ళందరూ ఆర్తితో పిలుస్తుంటే అప్పుడే కనిపిస్తాడు, అప్పుడే మాయమవుతుంటాడు. ఈ విధంగా స్త్రీలను ఈ విధంగా ఏడిపిస్తూ ఉంటాడు ఈయన. అసలు కనిపించడం ఎందుకు, పిలవడం ఎందుకు, కనిపించడం ఎందుకు, కనిపించిన వాడు అలాగే ఉండి ఆనంద పారవశ్యం చేయకుండా అసలు మళ్ళీ వాళ్ళను ఏడిపించడం ఎందుకు. అందుకే శ్రీకృష్ణుని కన్నా శ్రీరాముడే ఆదరణీయుడు అని ఒక గోపిక అంది. ఆ మాటలు విన్న మరొక గోపిక అది రుచించలేదట ఆమెకు. ఆమె ఎందట వెంటనే మొదటి గోపిన ఖండిస్తోంది, కాదు గుణములలో ఒకవేళ మనం చూసినట్లయితే రాముడి కన్నా మన కృష్ణుడే గొప్పవాడు. ఎందుకు అంటే రాముడిలో సౌశీల్య గుణం ఉంది, అంటే తనకన్నా తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించే గుణం అతనిలో ఉంది. కానీ కృష్ణుడిలో సౌలభ్య గుణం ఉంది, అంటే ఎలాంటి వాడికైనా కానీ అందుబాటులో ఉండేటువంటి ఒక బృహత్తరమైన గొప్పనైనటువంటి అలాంటి ఆయన గుణం కలిగిన వాడు. కాబట్టి సౌలభ్యమే చాలా గొప్పది అంటూ ఆను పాండవులకు దూతగా వెళ్ళాడు, అర్జునుడికి రథసారథిగా వ్యవహరించాడు. కానీ అక్కడ అసలు రాముడు ఆ విధంగా చేశాడా, కాదు, తన వైపు నుండి అంగదుణ్ణి రాయభారిగా పంపించాడు కానీ తాను వెళ్ళలేదు అక్కడ. ఇక్కడ కృష్ణుడేమిటి, తాను పాండవ దూత అంటే కూడా సంతోషపడ్డాడు. దూతగా వెళ్ళడం అనేది ఏమిటి, తనకన్నా అతి తక్కువ స్థాయి వాళ్ళనే దూతలుగా పంపిస్తారు కదా, అయినా ఆయన దాన్ని ఆనందంగా స్వీకరించాడు. అంతేకాకుండా చూసే పార్థసారథి అంటే అర్జునుడికి ఈయన రథసారథి అని చెప్పుకున్నా గాని అది కూడా తనకు ఒక గొప్ప బిరుదుగానే ఆయన భావించాడు కదా. అలాంటి సౌలభ్య గుణం కలిగిన వాడు ఆయన అని. కాబట్టి కృష్ణుడే గొప్పవాడు. భారత యుద్ధ సమయంలో భగవద్గీతను కూడా ఉపదేశించాడు ఆయన అర్జునుడికి. కాబట్టి మరి అలాంటి పని చేశాడా రాముడు, ఎప్పుడైనా చేయలేదు. కాబట్టి రాముడి కన్నా కృష్ణుడే గొప్పవాడు అని ఆమెందట. ఇక సౌందర్యం అంటావా, అది సౌందర్యంలో కూడా శ్రీరాముడి కన్నా శ్రీకృష్ణుడే సౌందర్యం కలిగిన వాడు. పుంసాం దృష్టి చిత్తాపహారిణం అని వాల్మీకి రామచంద్రుని గురించి ఆయన గొప్పగా వర్ణించాడు. కానీ నిజానికి మన కృష్ణుడు ఎంతటి అందగాడో తెలుసా, అది
మణివిడంబిని తస్య మనోహరే వపుషమగ్నమనాముని మండలి వ్రతముంచ హోమముంచ జపమముంచ వేదమముంచ. అంటే అంటారు ఏమిటంటే అసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు అంటే జితేంద్రియులు కదా వాళ్ళు. అయినా ఆయన చూసిన తర్వాత వ్రతమముంచత అంటే తాము వ్రతాల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. హోమమముంచిత అంటే హోమాలు చేస్తున్నటువంటి తమ హోమాలను కూడా ఆపేసి అలాగే గుడ్లప్పగిచ్చేతని చూస్తూ నిశ్చేష్టై ఉండిపోయారు. జపమముంచిత అంటే జపం చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు తమ చేతిలోంచి ఆ జపమాలలు వాళ్ళు కింద పడిపోయాయో కూడా వాళ్ళకు తెలియదు. కానీ ఆ విధంగా పరమాత్ముని దివ్య రూప లావణ్యాలను చూస్తూ అలాగే మ్రాన్ పడిపోయి అలాగే ఉన్నారు కదా. కాబట్టి వేదాన్ని చదవాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మరిచిపోయారు. ఇంతమందిని కూడా దృష్టిని ఆకర్షించినటువంటి ఆ అందము శ్రీకృష్ణుడిది అని చెప్పింది. అంత తర్వాత అసలు రాయబారిగా వచ్చినటువంటి శ్రీకృష్ణుడిని అవమానించాలి అనుకున్నాడు దుర్యోధనుడు. అందుకే మొదలై చెప్పాడు, ఏమి లేదు కృష్ణుడు వస్తున్నాడు కాబట్టి ఎవరు అతన్ని గౌరవించకూడదు, ఎవరు లేచి నిలబడకూడదు అని చెప్పాడట. సరే రాజాజ్ఞ, వాళ్ళందరూ కూడా భయపడి అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు తాను రాయభారిగా ఆ సభాభవనంలోకి ప్రవేశించాడో అందరికన్నా ముందు లేచి మైమరిచిపోయి లేచి నమస్కరించింది దుర్యోధనుడే. అంటే అంతటి ఆకర్షణ కలిగిన వాడు, అంతటి ఆనందం కలిగిన వాడు మన కృష్ణయ్య అంటారు. తన సౌందర్యంతో వచ్చినటువంటి వలచి వచ్చినటువంటి శూర్పణకకు ముక్కు చెవులు కోయించి అందవికారంగా చేశాడు రాముడు. కానీ మన కృష్ణుడు అలా కాదు కదా. కృష్ణుడు ఏం చేశాడు, ప్రేమించకున్నా కనీసం భక్తితోని అతనికి వచ్చి నమస్కరించినటువంటి కుబ్జను, ఆమె ఏది అందవిహీనంగా ఉండేటువంటి కుబ్జను త్రిలోక సుందరిగా చేసినటువంటి అలాంటి మాననీయుడు, అంతటి గొప్పవాడు మన శ్రీకృష్ణుడు. కాబట్టి రాముడి కన్నా శ్రీకృష్ణుడి ఔదార్యమే గొప్పది అని చెప్పాడు. అలాంటిది కృష్ణుని వదిలి రామచంద్రుణ్ణి అసలు ఆ పొగడడం ఏమిటి అని ఆక్షేపించింది ఒక గోపిక. అది విన్న తర్వాత విజ్ఞులైనటువంటి మరికొందరు గోపికలు కూడా వాళ్ళు అన్నారట, కాదు కాదు ఏమిటి మనకి ఇవన్నీ కూడా ఎందుకు, ఇద్దరు శరీరాలు వేరైనప్పటికీ కూడా అది పరమాత్ముడి యొక్క ఆ రూపాలే కదా అవన్నీ కూడా, ఇద్దరు ఒకటే అయినప్పుడు ఇందులో మనకు వీరు గొప్ప వారు గొప్ప అనేటువంటి ఈ తగవులాటలు అనేవి ఎందుకు. అయినా శ్రీకృష్ణుడు వేరు, తర్వాత రాముడు వేరు కాదు కదా అంటూ ఒక చిన్న ఉదాహరణ చెప్పింది. శ్రీకృష్ణుడిని చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఆమె యశోద కృష్ణుణ్ణి ఆ తొట్లెలో అంటే ఆ ఇందులో పడుకోబెట్టేసి ఆమె ఊపుతూ ఆ రాముడి కథలను వినిపిస్తూ ఉందట. ఆమె చెప్పింది, రామో నామ బభూవా అన్నాడు. అంటే రాముడు అనేవాడు ఉండే అని చెప్పాడు. ఆ చిన్ని కృష్ణుడు అందులో పడుకొని నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది, తదబలా సీతేతి అంది. అతని భార్య సీతమ్మ అంది. అనగానే అన్నాడు ఆయన. తౌ పితుర్వాచ పంచవటి వనే విహరత అంటే తండ్రి ఆజ్ఞను పాలించడానికి రాముడు వెళితే రాముడు వెంట సీతమ్మ కూడా అరణ్యానికి వెళ్ళింది అని చెప్పాడు. అన్నాడు. తర్వాత తామాహరద్రావణ ఆ సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళాడు అన్నాడు. అనగానే ఊగొడుతున్నటువంటి అతడు ఒక్కసారిగా ఆ రూపమే మారిపోయి సౌమిత్రే క్వ ధనురితి అన్నాడు. ఎక్కడిది లక్ష్మణ నా ధనుర్బాగా ఎక్కడున్నాయి, తే ధనుస్తీయు అన్నాడు. అంటే అంతగా పరవశించిపోయాడు. ఆనాడు ఒకవేళ రాముడే కృష్ణుడుగా అవతరించి ఉండకపోతే ఆనాడు జరిగినటువంటి సంఘటనను చూచి ఇప్పుడే జరుగుతుందా అన్నంత మైమరిచిపోయి అందులో లీనమై అతను నా ధనుస్తీయు అని ఎందుకంటాడు. కాబట్టి ఇద్దరు ఒకటే అని విన్న గోపికలు, సరే ఈ రామ వృత్తాంతాన్ని శ్రీకృష్ణ వృత్తాంతాన్ని కలిసే పాడుదాం. అయినా మనం ఇప్పుడు కృష్ణుడు ఉన్నటువంటి ఈ యుగంలో ఉన్నాం కాబట్టి, కృష్ణుడు ఉన్నటువంటి సమయంలో మనం అంతా ఈ వ్రతాన్ని చేస్తున్నాం కాబట్టి మొదలు కృష్ణుడిని మనం ప్రార్థించి ఆ తర్వాత రామచంద్రుడిని కూడా మనం కీర్తిద్దాము అని అన్నారు. ఈ పాత్రంలో మేల్కొల్పబడుతున్నటువంటి ఈ గోపిక నేత్ర సౌందర్యం కలిగిందట. అందమైన కన్నులు కలిగింది. అంటే అంత అందమైన కన్నులు అసలు ఈ మిగతా ఎవరికీ కూడా లేదు. అంత గొప్పనైనటువంటి నేత్ర సౌందర్యం కలిగింది. ఈ నేత్ర సౌందర్యం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమట. ఆయన చాలా ఆకర్షణ. కాబట్టి
ఈ కృష్ణుడే తన కొరకు వస్తాడు. ఎందుకంటే తాను నేత్ర సౌందర్యం కలిగిన విషయము ఆ గోపికకు తెలుసు. ఎందుకంటే పదువురు ఆ విధంగా అంటూ ఉంటారు కాబట్టి ఆమె అనుకుందట, ఈ నేత్ర సౌందర్యాన్ని అనుభవించడం అనేది ఆ కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి మరి నా నేత్రాలను చూచైనా గాని ఈ సౌందర్యాన్ని ఆస్వాదించడానికైనా గాని తప్పకుండా కృష్ణుడే నా దగ్గరికి వస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉందట. నేత్రం అంటే ఏమిటి? మనం చెప్పుకుంటున్నాం వేదాంత భాషలో జ్ఞానము అంటాం. అంటే అజ్ఞానానికి దేహ సౌందర్యం అయితే సుజ్ఞానము అంటాం. అంటే నిజమైనటువంటి జ్ఞానం కలిగిస్తే అది ఏమనిపిస్తుంది? అది అంటే ఆ జ్ఞానమే కలిగిన వాళ్ళకు ఈ నేత్ర సౌందర్యము అంటే ఏమిటి? స్వస్వరూప జ్ఞానము అంటాం. అంటే నేను ఏమిటి, నా స్థాయి ఏమిటి అని. ఆ తర్వాత మనకేమిటి? పరస్వరూప జ్ఞానము అంటాం. అంటే పరమాత్ముడు ఏమిటి, పరమాత్ముడి యొక్క శక్తి ఏమిటి, నా శక్తికి పరమాత్ముడి శక్తికి ఉండేటువంటి భేదం ఏమిటి అనేవి ఇవన్నీ కూడా కలుగుతాయట. అంటే పరమాత్ముడికే మేము పరతంత్రులము అనేటువంటి భావన స్వస్వరూప జ్ఞానము అంటాం. అంటే ఈ శక్తి నన్ను నేను రక్షించుకునేవాడిని కాదు అనేటువంటి భావన కలిగి నాకు రక్షకుడు శేషి, అంటే నా చేత సేవలు చేయించుకునేవాడు, నన్ను నియమించేవాడు అనేటువంటి జ్ఞానం కలగడమే దాని పరమాత్మ స్వరూపాన్ని మనం గ్రహించడము అని అంటాం. పరస్వరూప జ్ఞానం కలిగినటువంటి గోపికలకు కృష్ణుడి కలవాలనేటువంటి ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకున్నట్టు ఆయన స్వామి, మనం అతని సొత్తులం కాబట్టి జగద్రక్షకుడైనటువంటి ఆ స్వామికే మన మీద చిత్తం ఉంటుంది. మనను కలవాలి అంటే స్వామి ఆయన ప్రయత్నం చేయాలి. కానీ స్వామికి ఇష్టం లేకుండా ఏ వస్తువు కూడా తన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు కదా. అంటే వస్తువు కావాలంటే స్వామి తాను తీసుకుంటాడు వస్తువును, కానీ వస్తువు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళదు కదా. అందుకే మనం కూడా ఆ కృష్ణ పరమాత్ముడే మన దగ్గరికి వచ్చి మనను చెయ్యాలి అనేటువంటి భావన కొందరి గోపికలకు ఉండి అలాంటి వాళ్ళే తమ ఇళ్లలో ఆ విధంగా పడుకొని ఉంటున్నారు. ఈనాడు లేపబడుతున్నటువంటి గోపిక కూడా అలాంటి మనస్తత్వం కలిగిందే. ఆమె ఏం చేస్తుంది లోపల? ఒకప్పుడు శ్రీకృష్ణుడు పడుకొని తర్వాత ఆ వదిలినటువంటి ఆ పడక ఉందే, ఆ ఉండేటువంటి ఆ పడకను చూసి తాను ఆ పడక మీద పడుకొని అక్కడ ఆ స్వామివారు తన లోపల ధరించినటువంటి తులసి దళంల వాసన, తర్వాత మెడలో ధరించినటువంటి ఆ మల్లెల పూల వాసన, దాన్ని తాను ఆఘ్రాణిస్తూ ఆస్వాదిస్తూ ఆమె పడుకొని ఉందట ఆమె ఇందులో. తర్వాత అలాంటి గోపికను ఈ రోజున ఆండాళ్ళ తల్లి మేలుకొల్పుతున్నది. మొదలు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం, అందులో ఉండే అర్థాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. పుళ్ళిన్ వాయ్ కిండానై పొల్లా వరక్కనై கிள்ளி கடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளை எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியெந்து வியாஜி முறங்கித்து புல்லும் சிலும்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువళిగలే శరణం. పుల్లిన్ వాయ్ కిండానై అంటున్నారు. అంటే కొంగ రూపంలో ఉన్నటువంటి బకాసురుని చీల్చిన వారిని గురించి కీర్తిస్తున్నారు. బకాసురుడు అనేటువంటి రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి కృష్ణ పరమాత్ముడిని సంహరించడానికి వస్తే ఆ బకాసురుడిని అవలీలగా సంహరించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ సంఘటనను వీళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని దానిలో ఉండేటువంటి దాన్ని ఆ భగవత్ తత్వాన్ని వీళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు. ఇది శ్రీకృష్ణుడు చేసినటువంటి చేష్టలలో చాలా చిన్నది. నిజానికి ఇది పెద్ద గొప్పదేమి కాదు. ఇది విరోధులు రామావతారంలో రావణుడిని చంపడం ఎంతనో కృష్ణావతారంలో బకాసురుని చంపడం కూడా అంతే అంటారు. అంత సులభం. విరోధులు పరమాత్మను అంతమొందించాలి అని చూస్తారు, కానీ పరమాత్మ ఏం చేస్తాడు? విరోధులనే, అంటే భక్తులకు విరోధులైన వాళ్ళనే ఆయన సంహరిస్తాడు. శరణాగతి చేసిన వారిని పరమాత్ముడు రక్షిస్తూ ఉంటాడు. ఆయననే ఉపాయము అని అంటాం. అంతేగాని భక్తిని సాధనంగా భావించరు. ఈ విశ్వానికి దంభము ప్రధాన విరోధి.
అంటే తన్ను తాను రక్షించుకోగలననేటువంటి ఉద్దేశం దృఢంగా మనసులో ఉన్నప్పటికీ ఏదో పరులు చూడడానికి, పరుల మెప్పుకోవడానికి, అయ్యో వీడు భక్తుడు అని చెప్పి పరులను నమ్మించడానికి ఎవడైతే మనదేముంది అంత పరమాత్ముడే, అంత పరమాత్ముడే నాకు రక్షకుడు అనేది ఆ విధంగా పలుకుతారే, అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి ఈ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి దాన్నే దంభము అంటాం. ఈ దంభానికి ప్రతీక ఏమిటి? కొంగ. అది జపం చేస్తూ ఉంటుంది కానీ అది చూస్తుంటే కానీ చేసేంత కూడా హింసా ప్రవృత్తే. కాబట్టి ఇలాంటి దంభం అనేది పరమాత్ముడికి అసలే ఇష్టం కాదు. అది అంటే దంభాన్ని మించినటువంటి అది అలాంటి హానికరమైంది మరొకటి లేదు. ఇది అహంకారమే ఎంతదో అంతకన్నా ఈ దంభం అనేది మరింతగా ఇది ఆ పరమాత్మునికి దూరం చేస్తుంది అంటారు. అంటే మనకు ఒక సాదృశ్యమైనటువంటి ఒక విషయాన్ని మన పెద్దలు చెప్తారు. శతధనుడు అనేటువంటి ఒక రాజు చాలా ధర్మాత్ముడు, చాలా పుణ్యాత్ముడు. ఆయన భార్య పేరు శైవ్య. ఒక రోజున ఈ నదిలో స్నానం చేయడానికి ఈ దంపతులు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళితే మధ్యలో ఈ శతధనుడికి సాధ్య అయినటువంటి ఒక దంభం కలిగిన వ్యక్తి కనిపించాడట. కనిపిస్తే ఆయనతో మాట్లాడాడు, చూశాడు ఈ శతధనుడు అనేటువంటి రాజు. తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆయన భార్య శైభ్య ఆమె ఏం చేసింది, చక్కగా తలంటి స్నానం చేసింది. కానీ ఈ శతధనుడు ఏం చేశాడు, స్నానం కూడా చేయకుండా అలాగే ఉన్నాడట. ఆ విధంగా ఉండడం వల్ల ఆ దంభం కలిగిన వాడిని ఆయన చూశాడు కాబట్టి ఆ పాప ఫలితంగా ఆ శతధనుడు ఏం చేశాడు, నక్కగా, కుక్కగా, కాకిగా, నెమిలిగా ఈ విధంగా అనేక జన్మలు ఎత్తాడట. ఆ తర్వాత జన్మ లోపల అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం కొంత ఉంది కాబట్టి పరమాత్ముడి యొక్క దృష్టి అతని మీద పడింది కాబట్టి ఆ తరువాత ఆయన జనకుడికి కుమారుడుగా పుట్టాడట. అయితే ఈ శైభ్య ఏమిటి, ఆ దంభంగల వ్యక్తిని చూసిన తర్వాత తలంటి స్నానం చేసి పరమాత్ముడి యొక్క దర్శనం చేసుకుంది కాబట్టి ఆమె ఈ మానవురాలుగా జన్మించిన ఈ శతధనుడు ఎన్ని రూపాలలో పుట్టినప్పటికీ ఆ రూపాలను తాను గ్రహించి చివరకు జనకుడికి పుత్రుడుగా పుట్టినప్పుడు మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంది. అంటే ఈ దంభంగల వాడిని చూస్తేనే అంత పాపం వస్తుంది అని. ఇక అందుకనే ఈ దంభం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అలాంటి వాళ్లను చీల్చి చెండాడుతాడు స్వామిని చెప్పడానికే ఈ బకాసురుని యొక్క వృత్తాంతాన్ని వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఈ బకుడు యొక్క దీన్ని పొల్లా వరక్కనై కిల్లి కడందానై అంటారు. అంటే దుష్ట రాక్షసుడిని గిల్లి పారేసిన వాడు అంటాడు. అంటే శరీరాన్ని ఆత్మను విడదీసినట్లుగా, తల్లిని తండ్రిని విడదీసినట్లుగా ఆ విధంగా దుర్మార్గుడైనట్టు రావణాసురుడు అటు సీతమ్మను రామచంద్రుని ఇద్దరిని కూడా విడదీశాడు. అంటే పొల్ల దుష్టుడై అని ముందుగా పేర్కొంటున్నారు. అంటే విభీషణుడు కూడా రాక్షసుడే. ఆయన విభీషణుడు కూడా ఏమంటాడు రావణుని గురించి, దుర్వృత్త అంటాడు. అంటే చెడ్డైనటువంటి ఆ నడవడిక కలిగిన వాడు అంటాడు. అంతేకాకుండా సీతమ్మ కూడా ఏమంటుంది అతను చూసి, నీచ అని చెప్పి సంబోధించింది రామాయణంలో. ఇద్దరు కూడా ఇతడు ఎలాంటి దుర్మార్గుడు అంటే ఇటు మారీచుడి కన్నా కూడా ఇతర రాక్షసుల కన్నా కూడా ఇతడు చాలా నీచమైనటువంటి పని చేశాడు. అతను నిజానికి ఎంత గర్వం కలిగిన వాడు ఆయన అంటే ఆయన అంటాడు, అసలు ఆ రావణాసురుడు అంటాడు, జగత్స శైలం పరివార్తయామ్యహం అంటాడు. అంటే ఈ పర్వతాలతో సహా ఉన్నటువంటి భూమండలాన్నంతా కూడా చాపలాగా చుట్టి చేస్తాను, తల కిందులుగా చేసేస్తాను అన్నాడు. అలాంటి వాడు చివరకు సీతమ్మను దొంగతనంగా మాయా రూపంతో ఆ విధంగా ఆయన అపహరించి తీసుకొని వచ్చాడు ఇక్కడికి. రావణుడు రాక్షసుడు కదా, మరి నిజానికి మరి స్వభావమే అలాగుంటుంది కదా. అలాంటిది రాక్షసుల్లో దుర్మార్గులు కాకుండా సజ్జనులు కూడా ఉంటారా అంటే మన భేదం ఉంటుందా అంటే చెప్తుంది. ఎందుకంటే శూర్పణఖ అంటుంది రాముడి దగ్గరికి వచ్చిన మొదలు చూసినప్పుడు, విభీషణస్తు ధర్మాత్మ అని చెప్పింది. విభీషణుడు కూడా మరి రావణాసుడికి తమ్ముడే కదా, రాక్షసుడే కదా, అయినప్పటికీ ఆయన ధర్మాత్ముడు అని చెప్తుంది. కాబట్టి పుణ్యాత్ములు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు, దుష్టులు కూడా ఉంటారు. మనం తోట లోపల చెట్లు పెట్టుకున్నప్పుడు ఆ చెట్టుకు ఏదైనా కానీ ఒక పురుగు పడితే దాన్ని ఏం చేస్తాం మనం,
దాన్ని గోటితోని గిల్లి పారేస్తాం దాన్ని, అంటే అక్కడికి మనం తీసి పారేస్తాం మిగతా చెట్టు రక్షించబడడానికి. అలాగే ఈ రావణాసురుణ్ణి కూడా అదే విధంగా గోటితో గిల్లి పారేశాడు ఆ రాముడు అంటాడు. ఏమిటండి, మనం చూస్తుంటాం కదా మనం ఇది, అంటే మనకు సాధారణంగా మన రామాయణంలో మనం చూస్తే ఏమనిపిస్తుంది, ఎక్కడైనా కానీ అంటే రావణాసురుడిని అంత సులభంగా చంపినట్టుగా ఎక్కడ లేదు కదా, ఎన్నో ప్రయాసాలు అనుభవించాడు ఆయన అని చెప్పి మన రామాయణం చెప్తుంది కదా. సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు, స్నేహం చేసుకున్నాడు, అంతేకాకుండా హనుమంతుడి కోసం అన్వేషణ చేశాడు, హనుమంతుడితో కలిశాడు, తర్వాత ఆ సముద్రానికి సేతుబద్ధనం చేశాడు, ఇవన్నీ. తర్వాత చివరకు ఆయన అగస్త్యుడి నుంచి ఆయన ఆదిత్య హృదయాన్ని ఉపదేశం తీసుకొని దాని బలబల్లగలా సంహరించాడు అని అంటే కాదు కాదు, నిజానికి ఏమిటి అంటే శ్రీరాముడు రావణాసురుణ్ణి అవలీలగా సంహరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే. ఉదాహరణ ఏంటి, మనకు రామాయణంలోనే ఉదాహరణ కనిపిస్తుంది. ఎప్పుడైతే విభీషణుడు రాముడికి శరణాగతి కావడానికి వచ్చాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు అనుమానపడ్డాడు, అయ్యో వాడు ఏమిటంటే దుర్మార్గుడు, రాక్షసుడు అని చెప్పి. అంటే అప్పుడు అంటాడు రాముడు, ఎందుకయ్యా రాక్షసుడు అని భయపడుతున్నావా, విభీషణుడే కాదు రావణాసురుడు వచ్చి కలిసి వచ్చినా సరే అని అంటూ ఆయన అంటాడు, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాన్ చైవ రాక్షసాన్ అంగుల్యాగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర అంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా ఒకేసారి ఎత్తి నా మీదికి వచ్చినప్పటికీ నా కాలి బ్రొటన వేలుతోని నలిచిపారేస్తానయ్యా అంటూ ఇచ్చన్ అంటాడు, ఇష్టపడితే అంటాడు, అంటే నేను తలుచుకుంటే అంటాడు. అందుకే రావణాసురుణ్ణి సంహరించాలనేటువంటి ఉద్దేశం రాముడికి లేదు కాబట్టి ఒకవేళ అతనిలో మార్పు వస్తుందేమో, ఆయన అటు భక్తుడు కదా కాబట్టి ఆయన భక్తి కలిగిన వాడు కాబట్టి కొంతవరకు ఉపేక్షించాడే రాముడు తప్ప మార్పు కోసం చూశాడు, శరణాగతుడు అవుతాడేమో అని ఆశించాడు. కానీ అతన్ని చంపడానికి ఏదో శ్రమ పడవలసినటువంటి అలాంటి దుస్థితి రాముడికి లేదు చెప్తారు. కానీ విభీషణుడే కాదు రావణాసురుడు కలిసి వచ్చినా అని అందుకే అన్నాడు, ఇద్దరు వచ్చినా నేనేం భయపడనయ్యా అన్నాడు ఆయన. బకాసురుడు అనేవాడు మరి అలాంటి రావణాసురుడిని సంహరించాడు ఆయన. ఇక్కడ చూస్తే మరి ఈ బకాసురుడు ఏమిటి, ఒక సామాన్యమైనటువంటి రాక్షసుడు. అలాంటి వాడిని సంహరించడాన్ని ఒక గొప్పగా చెప్తున్నారు. ఇదేంటి గోపికలంతా కూడా, అంటే అది కాదు, ఆ శ్రీకృష్ణుడు ఏది చేసినా వీరి గొప్పతనమే. మనకు ప్రియమైన వాళ్ళు ఏ చిన్న విషయాన్ని చేసినా దాన్ని మనం ఎంతగానో పొగుడుతాం. ఇటు కుమారుడైనా అటు భర్త అయినా ఎవరైనా కానీ ఎవరు ఏం చేసినా మనకి ఎంతో ఆనందం కదా. కురతాళాలు అంటారు, యా కంపబుక్య నృపకీట నిబర్హణోత్త సా నిర్జిత త్రిజగత తవినైవ కీర్తి అంటారు. పరమాత్మ అసలు ఏమిటి, కంసుడు నరకాసురుడు ఇలాంటి వాళ్ళు నీకు కీటక సమానుడు కదా, చిన్న పురుగులతో సమానం కదా. ఈ విశాలమైనటువంటి సకల చరాచర సృష్టిదంతా కూడా నువ్వే సృష్టించావు కదా. ఈ వీళ్ళు కూడా నీ సృష్టిలో ఉండేటువంటి చిన్న కీటకాల లాంటి వాళ్ళు కదా. కాబట్టి అసలు అలాంటి వాళ్లను నువ్వు చేయడం అనేది ఒక గొప్పతనమా అంటాడు. దేవతలకే చూడడానికి అసలు అశక్యుడైన వాడు పరమాత్మ, అలాంటి వాడు కృష్ణుడుగా అవతరించాడు. ఇక్కడ గొల్లపల్లెలో చెట్టాపట్టాలు వేసుకొని ఆ గోపకులు ఉన్నారే, పశువులను కాచేటువంటి గోపకులు, వాళ్లతో కలిసి సద్దులు అరగించాడే ఆయన. అలా అది గొప్పతనం. గొప్ప గొప్ప దేవతలకు కూడా చూడడానికే శక్యం కాదు, అలాంటిది సామాన్యులైనటువంటి గోపికలతోని గోప బాలులతోని కలసి మెలసి ఆయన ఎలాంటి తన భేషజాలు లేకుండా ఉండడమే కాకుండా వాళ్ళతో కలిసి సద్దులు కూడా అరగించాడే, అది అతనిలో కృష్ణుల్లో ఉండేటువంటి గొప్పతనం. బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన తర్వాత బలిచక్రవర్తి పాతాళానికి ఆయన చక్రవర్తిగా ఉన్నాడు, పాతాళ లోకానికి. అయితే ఆయన బలిచక్రవర్తి కోరిక మీద వామనుడు అక్కడ ఉండేటువంటి అతని ద్వార రక్షకుడుగా ఉన్నాడు. ఒక రోజున రావణాసురుడు అక్కడికి వచ్చాడు, వచ్చేసి ఆ పాతాళంలో ఉండేటువంటి ఆ బలిచక్రవర్తి దర్శనం కోసమే వెళుతాను అన్నాడు. వామనుడు అడ్డగించాడు, వెళ్ళడానికి వీల్లేదన్నాడు. రావణుడు ఏమన్నాడు, అసలు నేను ఎవరినో అనుకుంటున్నావా, మహా గొప్ప బలవంతుడే చెప్పి ప్రతాపాన్ని చూపించబోతే
వామనుడు ఒక చేతితో త్రోసేస్తే ఈ రావణాసురుడు కొన్ని యోజనాల దూరంలో పోయి అక్కడ పడిపోయాడట. మళ్ళా వచ్చి బ్రతిమలాడాడట. వచ్చి అయ్యా మా కుల పెద్ద కాబట్టి అతని యొక్క దర్శనం చేసుకుంటాను అంటే అంగీకరించి కరుణించి వదిలిపెట్టాడు. అంటే రావణాసురుడికి ఉన్న పరమాత్ముడికి ఉండే శక్తి లోపల అంతటి భేదం ఉంది. అంతేకాకుండా రావణాసురుడు గొప్పవాడే కావచ్చుగాక, కానీ హిరణ్యకశపుడు ధరించినటువంటి ఆ కుండలాలను మోయడమే అతనికి కష్టంగా అయింది. మరి హిరణ్యకశపుడిని కూడా తన తొడల మీద కూర్చోబెట్టుకొని చీల్చినటువంటి శక్తి కలిగిన వాడు కదా స్వామి. కాబట్టి స్వామి శక్తి కూడా రావణుడి శక్తికి మనం పోలిస్తే ఈ విధంగానే ఒక చిగురును గిల్లి పారేసినంత సులభంగా గిల్లి పారేయగలుగుతాడు అని చెప్తారు. ఇది భక్తులైన వాళ్ళందరికీ కూడా పరమాత్ముడు అంటే చాలా ప్రీతి. వాళ్ళకి ఆయన ఏది చేసినా ఆనందంగానే ఉంటుంది కదా. ఉన్షైగై ఎన్నై నై విక్కుం అంటారు ఆళ్వార్లు. అంటే మన పిల్లవాడు ఏదైనా చేష్టలు చేస్తే మనకి ఎలా ఆనందమో దాన్ని ఎలాగూ చెప్పుకుంటూ ఆనందిస్తామో పరమాత్ముడు చేసేటువంటి అలాంటి లీలలను కూడా ఆళ్వార్లు తన భక్తులందరూ అలాగే వాళ్ళంతా కూడా ఆనందిస్తారు. ఇది రావణాసురుడి అహంకారం ఈ దంభం కన్నా ప్రమాదకరమైంది. కాబట్టి ఆయన భక్తుడైనప్పటికీ కూడా కుండెడు తేనెలో ఒక్క నీటి చుక్క పడితే ఏ విధంగా ఆ కుండెడు తేనె కూడా చెడిపోతుందో అలాగే రావణాసురుడిలో ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా ఈ అహంకారం ఉండడం వల్ల అదంతా కూడా అది చెడిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అందుకే ఆ విషయాన్ని కూడా చెబుతూ మళ్ళీ అంటారు, కీర్తిమై పాడిపోయి అంటారు. కీర్తిని పాడుకుంటూ మనం వెళ్ళుదాము అంటారు. అంటే రామచంద్రుడి పరాక్రమానికి వశమైన వాడు రావణాసురుడు ఆయన. అలాగే శీలానికి వసుడైన వాడు విభీషణుడు. రాముడి యొక్క పరాక్రమానికి రావణుడైపోతే శీలాన్ని చూసినటువంటి ఆయన విభీషణుడు అతనికి వశుడైపోయాడు. సౌందర్యానికి వశమైపోయింది శూర్పణఖ. ముగ్గురు కూడా రాక్షసులే అయినప్పటికీ కూడా ఈ రాముడి యొక్క గుణగణాలకు రాక్షసులు కూడా మోహించబడ్డారు. శత్రువులు కూడా అతని యొక్క వశమైపోయారు. ఈ రాముడి యొక్క కీర్తి రావణుని చంపుటలో కాదు, రథము పోయి, గుర్రాలు పోయి, సారథి పోయి, ఆయుధాలన్నీ పోయి, చివరకు భూమి మీద దబేన పడిపోయినటువంటి ఆ రావణాసురుడి దగ్గరికి వచ్చి ఆయనను చూచి గచ్చాను జానామి రణాజితస్వం ప్రవిశ్చ రాత్రించర రాజలంకాం అశ్వాస్య నిర్వాహి రతి సదన్వి అంటూ రేపు కొత్త గుర్రాలను కొత్త దీన్ని తర్వాత ఆయుధాలను తీసుకొని రమ్మని పంపించాడే. ఆ క్షమాగుణం ఏదైతుందో అది గొప్పది, అందుకే అతడు చాలా గొప్పవాడయ్యాడు అని చెప్పి ఆనందంగా కీస్తున్నారు. మళ్ళీ అంటున్నారు, పిల్లైగలెల్లారు పావై కలం పుక్కార్ అంటున్నారు. పిల్లలందరూ అంటే గోపికలందరూ కూడా ఈ కాలక్షేప కూటానికి ముందుగానే వెళ్ళినారు అని తెలిపింది గోదా గోపిక. కాలక్షేపం అంటే ఏమిటి? మృత్యువును దూరం చేయునది అని అర్థం. పరమాత్మ ఎడబాటే మృత్యువుతో సమానము. అంటే పరమాత్మని నామ సంకీర్తన చేయాలి. కానీ ఈ లోకంలో మనం ఏం ఏదో కాలక్షేపము అని అంటే ఇతరమైనటువంటి ఏదో జూదమో అదో ఏదో చేస్తూ కాలక్షేపం అంటున్నాం. కానీ కాలక్షేపం అంటే అది కాదు. పరమాత్ముడి నామ సంకీర్తన చేస్తూ పరమాత్ముడి మీద మన దృష్టి పెట్టేటువంటి ఆ సమయాన్ని వినియోగించడమే దాన్ని కాలక్షేపము అనాలి. మనకు కృష్ణ సమాగమం ఉంది, దాంతో ఆతృతతోని వాళ్ళు వెళ్ళడం ఇది తెల్లవారడానికి గుర్తు కాదు అంది లోపల పడుకున్నటువంటి గోపిక. పరమాత్మని చూడాలి అనుకుంటున్నారు, కృష్ణుని దగ్గరికి వెళ్ళాలని ఆతృత ఉంది, అందుకని బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. అంత మాత్రాన్ని ఇది తెల్లవారిందనడానికి ఎలా మనం గుర్తుగా చెప్పుకుంటాం అని వెళ్ళి ఎజుందు వ్యాజమురంగిత్తు. మరి ఇంకో గుర్తు చెప్పండి అని ఆమె అడిగితే వీళ్ళు అంటున్నారు, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్పారు. అంటే మనకు నక్షత్రాలు, మనకు గురుడు శుక్రుడు అని నక్షత్రాలలో ఉంటాయి అవి. అయితే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఆనాటి గోపికలు వీళ్ళు నక్షత్రాలను బట్టి కూడా కాలాన్ని వీళ్ళు లెక్కించేవారు, కాలాన్ని కూడా గుర్తించేవాళ్ళు అని మనకు తెలుస్తుంది. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఆయన ఏమిటి? జ్ఞానానికి ప్రతీక. ఆయనకు మృత సంజీవిని విద్య అనేది అతనికి తెలుసు. గురువు ఉన్నాడే, మరి గురువు ఏమిటి? దేవగురువు. కానీ ఇతడే చార్వాక మతము దాన్ని ప్రవర్తకుడు ఈయన. కాబట్టి ఈయననే గురువునే అజ్ఞానానికి ప్రతీక అని చెప్తారు చాలా మంది. కానీ అసలు జ్ఞానం ఉంటే వెళ్తురు, అజ్ఞానం ఉంటే చీకటి. కానీ
శుక్రుడు ఏంటి అసుర సంపదకు అంటే రాక్షసులకు, తర్వాత ఈ గురువు బృహస్పతి ఏమిటి దైవీ సంపదకు, ఇటు దేవతలకు గురువు. కాబట్టి ఈ దైవ సంబంధమైనది అస్తమిస్తున్నది, ఇక అంటే బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది, ఈ అసుర సంపద అనేది మేల్కొనేటువంటి సమయము వస్తుంది. కాబట్టి త్వరగా లేచిరావమ్మా అంటూ ఆమెను వీళ్ళున్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అసుర మనకు బ్రాహ్మీ ముహూర్తం దాటిపోయింది, అసుర ప్రవృత్తి వస్తుంది అంటే మా లోపల అంటే మన లోపల ఈ రజోగుణము తమో గుణము అనేటివి విజృంభిస్తాయి. కాబట్టి అలా కాకుండా సత్వగుణం ఉన్నప్పుడే పరమాత్మని ధ్యానించడానికి వెళదాము అని చెప్పి గోపితో వీళ్ళు అంటున్నారు. కాల ప్రభావంతో మాలో జ్ఞానము నశించి అజ్ఞానం మేలుకొన కంటే మొదలే అమ్మా నీవు రావమ్మా, నీ పురుషకారంతో ఆ విధంగా వెళదాము అంటున్నారు. పుల్లం శిలం వినఖాన్, పక్షులు కూడా ధ్వని చేస్తున్నాయి అని చెప్పారు. మనకు 6-7 పాసురాలలో కూడా పక్షుల కలగాలని చెప్పారు. అలాగే ఈ పాసురంలో కూడా మళ్ళీ దాన్ని చెప్తూ పక్షులు కూడా అవి కిలకిల రావాలు చేస్తున్నాయి అంటారు. అంటే పక్షులు అంటే భాగవతోత్తములు అని చెప్పాం. అంటే తాము అనుభవించినటువంటి భగవద్ అనుభవం ఏదైతుందో అది తమలోనే దాచుకోకుండా, అది వాళ్ళలో ఇమడకుండా ఈ విధంగా పైకి వాళ్ళు చెప్తూ ఉంటారట, అంటే ప్రబోధిస్తూ ఉంటారు మనందరికీ కూడా. కాబట్టి పక్షులు కూడా అలాగే లోపల ఉండేటువంటి తమ తత్వాన్ని కాకుండా పైకి అవి కీచు కీచు రవాలు చేస్తూ మనకు ఉద్బోధ చేస్తూ మనను పరమాత్ముడి వైపు అభిముఖం అయ్యేట్టుగా చేస్తాయి. కాబట్టి ఆ పక్షులకు ఆచార్యులకు భాగవతోత్తములకు పోలిక చెప్తూ ఉంటారు. మనం పోదరి కన్నినాయ్ అంటే తామర పువ్వు మధ్యన తుమ్మిద ఉంటే ఎలా ఉంటుందో అలాంటి కన్నులు కలిగిన దానా, అలాంటి నేత్ర సౌందర్యం కలిగిన దానా అంటూ అంటారు. ఈ గోపి కన్నులు ఈ తామర పువ్వులతో పోటీ పడేటువంటి కన్నులట. అటు ఇటు సంచరిస్తూ ఉంటే ఆ లేడి కన్నుల్లాగా వీళ్లకు అలా అనిపిస్తుందట. అందుకే ఆమెను సంబోధిస్తూ అంటున్నారు, తామర పువ్వు వంటి కన్నులు కలిగిందానా, లేడి వంటి కన్నులు అంటే జింక వంటి కన్నులు కలిగిందానా అంటూ వీళ్ళు అంటూ ఉన్నారు. ఈ నేత్ర సౌందర్యం పరమాత్మ యొక్క ప్రధాన లక్షణము అని అంటారు. రామ కమలపత్రాక్ష అని రాముని పొగుడుతారు. సీతమ్మ వారిని కూడా అసితేక్షణ అంటారు. అంటే నల్లని అందమైన కన్నులు కలిగింది. ఈ సీతమ్మ యొక్క కళ్ళ సౌందర్యాన్ని విన్నటువంటి రాముడు మిథిలా నగరానికి వెళ్ళి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. కానీ సీతమ్మ రాముడి దగ్గరికి వచ్చిందా? కాదు కదా. అలాగే నాకు కూడా నేత్ర సౌందర్యం ఉంది కాబట్టి నా నేత్ర సౌందర్యాన్ని చూసినటువంటి కృష్ణుడే ఎలాగైనా నా దగ్గరకు వస్తాడు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో ఈమె అతిశయంతో ఈ విధంగా లోపల ఆమె పడుకొని ఉందట. కుళ్ళ కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో అంటారు. చల్లగా స్నానం చేయకుండా ఎందుకమ్మా ఇంకా పార్పు మీద పడుకొని అలాగే ఉంటావు అంటే, ఈ గోపిక ఇప్పుడు ఆ కృష్ణుడు ఒకప్పుడు పడుకొని లేచినటువంటి ఆ పరుపును ఈమె ఆ సువాసనను ఆఘ్రాణిస్తూ పడుకొని ఉంది కదా. కాబట్టి వీళ్ళు అంటున్నారు, తెల్లవారితే సూర్యకిరణాలు వస్తాయి, సూర్యకిరణాలు వస్తే ఆ ఉండేటువంటి నీళ్లు వేడి అవుతాయి, వేడి నీళ్లతో విరహతాపం అనేది చల్లారదు. నీవు కూడా కృష్ణుడు యొక్క విరహతాపంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ తాపం నీకు తీరిపోవాలి అంటే చల్లని నీటితో మాతో వచ్చి స్నానాన్ని చెయ్యమ్మా అంటూ ఆనాడు భరతుడు ఏ విధంగానైతే రాముడికితో ఉండేటువంటి అతని కలయిక లేకుండా ఉన్నటువంటి దాన్ని నుండి తాను విరహాన్ని నుండి తాను రక్షించుకోవడానికి సరియు నదిలో ఎలా స్నానం చేశాడో అలాగే మనం కూడా అలాగే స్నానం చేద్దాము అన్నాడు. నీకుండేటువంటి నేత్ర సౌందర్యంతో కృష్ణ పరమాత్ముని నీవు ఆకర్షించాలి. దానివల్ల కేవలం నీవు మాత్రమే ఆనందాన్ని పొందడం కాదు, నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి మాకు కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క దర్శన భాగ్యాన్ని, అతని అనుగ్రహాన్ని పొందేటువంటి అదృష్టాన్ని నీవు కనిపించాలమ్మా అంటూ అన్నారు. అంటే నువ్వు నిజానికి నీకు ఎంతటి ఆ సౌందర్యం కలిగిన దానివి, కృష్ణ పరమాత్ముడే సాక్షాత్తుగా నీ దగ్గరికి వస్తాడు, అతనితో కలిసి నీవు దాన్ని అనుభవించవచ్చు. కానీ ఇదేంటి నీవు ఈ విధంగా ఒంటరిగా కూర్చొని నీవు ఏదో అనుభవిస్తున్నావు కదా, ఇది ఎలా ఉంది అంటే రాసులుగా ధాన్య కుప్పలు గలవాడు ఆ రాసులను వదిలిపెట్టి బిచ్చమెత్తుకొని జీవిస్తున్నట్లుగా ఉంది. కాబట్టి అంతటి అనుభవాన్ని పొందవలసిన నీవేంటి ఈ విధంగా అల్పమైనటువంటి దీంతోనే నీవు సంతోషపడుతున్నావు. పావాయ్ అంటే సుకుమారమైనటువంటి శ్రీయత్వం కలిగినానా, ఒంటరిగా నీవు ఈ విధంగా అలాంటి
ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు కానీ అంతకు మించిన ప్రత్యక్షమైన అనుభవాన్ని అనుభవించేటువంటి స్థాయి గలదానవి ఈ విధంగా ఉండడం సరైనది కాదు. నన్నాళాల్, ఇది మంచి రోజమ్మా, మంచి సమయము. కళ్ళల్ తవిరెందు కలందు, కపటం వీడి కళ్యవమ్మా అంటున్నారు. అంటే ఆత్మ పరమాత్మని యొక్క సొత్తు, దానిని స్వతంత్రమని భావించడము అంటే ఏమిటి? మనం దొంగిలించడము అని. అంటే పరమాత్ముడికి సంబంధించిన ఆత్మ ఇది నాది అనుకోవడం దొంగతనం. అసలు చౌర్యం అంటే ఏమిటి? ఒకరికి చెందిన వస్తువును అది నాది అని మనం తీసుకోవడమే చౌర్యం అంటాం. అలాగే పరమాత్మకు సంబంధించినటువంటి ఆత్మని ఇది నాది అనుకోవడం అనేది ఇది చౌర్యంతో సమానం అని చెప్పి అంటారు. చూడమ్మా, పిల్లవాడు తన తల్లిని చూసి నువ్వు నా తల్లివి కావు అని చెప్పి అంటే కూడా తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడిలో మార్పు వచ్చేంత వరకు అది వేచి చూసి పిల్లవాడిలో మార్పు వచ్చినప్పుడు మళ్ళీ తాను స్వీకరిస్తుంది. కానీ కన్న తల్లి పిల్లవాడిని చూసి నువ్వు నా కుమారుడివి కాదు అని అంటే మరి పిల్లవాడు ఎక్కడికి పోతాడు? ఆయన స్థితి ఏమిటి? ఆయన గతి ఏమిటి? అలాగే నీవు కూడా ఏమిటి? నిన్నులను ఆశ్రయించి నీ పిల్లల్లాగా ఉన్నటువంటి మమ్ములను నీవు నిరాదరణకు గురి చేస్తే మరి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావమ్మా? కాబట్టి మా మీద అనుగ్రహించి, ఒక తల్లి తన పిల్లల మీద ఎలాంటి అనురాగాన్ని చూపిస్తుందో అలాగే భక్తి కలిగినటువంటి నీవు, ఈ భక్తి లోపల నీవు మాకు తల్లి లాంటి దానివి కాబట్టి, మేము మీ పిల్లల లాంటి వాళ్ళం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించి నీవు పరమాత్ముడికి ఆనందాన్ని పొందడమే కాదు అతని సమాగమనాన్ని మాకు కూడా నీవు అందించు తల్లి అంటూ ప్రార్థిస్తే వీళ్ళ ప్రార్థనలు విన్నటువంటి ఆ గోపిక చిరునవ్వుతోని ఆమె బయటకు వచ్చేసి వీళ్లతో కలిసి మరొక గోపిక దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరింది. సరే, మరొక గోపికను ఎలా మేల్కొల్పారనే విషయాన్ని మనం మరొక పాత్రలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి.